బాబా ఇటు హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, సో ఏంటంటే మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నారనమాట. నేనైతే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాను. నాకు స్పెషల్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ మాత్రం. సో యాక్చువల్లీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేయించుకుంటే మాత్రం మనకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏమైనా చెడు లైక్ నెగిటివిటీ ఏమన్నా ఇంట్లో ఉన్నా కూడా మొత్తం తగ్గి మనకు అన్ని హెల్త్ అండ్ వెల్త్ అన్ని విధాలుగా కూడా మంచి పాజిటివిటీ ఫీల్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు, బట్ తెలిసిందే కదా, మనం అనుకున్నప్పుడు జరగవు, ఆ దైవం తలచినప్పుడే జరుగుతుంది అంటారు చూసారా, ఇది కూడా అంతే. సో పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఫుల్ వీడియో అయితే నేను మొత్తం అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం విసుగ్కోకుండా చూడండి, మీకు కూడా బాగా అనిపిస్తుంది. వెనకాల మా బుడ్డోడు చూసాడా, వాడి చేతిలో యాక్చువల్లీ గంట హారతి లేకపోయినా వాడు ఇచ్చేస్తున్నాడు. యాక్చువల్లీ పూజ అంతటికి కూడా హైలైట్ అంటే వాడే. ఎంత దేవుడు భక్తి అంటే అసలు చూసారా, అక్కడి నుంచి అందేసుకుంటున్నాడు, అందట్లేదు హారతి తీసుకోవడం అని చెప్పి దగ్గరకు వచ్చి హారతి తీసుకుంటున్నాడు. అలాగే పంతులు గారి దగ్గర ప్రసాదం తీసుకోవడం కానీ, పంతులు గారు మంత్రాలు చదువుతుంటే వాడు యాక్చువల్లీ డాన్స్ చేస్తున్నాడు, అంటే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. కానీ చక్కగా దేవుడికి దండం పెట్టుకొని ప్రశాంతంగా అయింది పూజ. సో మొత్తం వీడియో అయితే అలా ప్రశాంతంగా చూసేసేయండి ప్లీజ్. ఏంటి ఇంతసేపు ఇంత లాగ్ ఉంది అని మాత్రం ఫీల్ అవ్వద్దు, పూజ కదా, కట్ చేసి ఏం చేస్తాం. సో మొత్తం నేనైతే వీడియో అంతా కూడా అప్లోడ్ చేశాను, బట్ మరీ అంత ఇరిటేటింగ్గా ఏం ఉండదు. లైక్ అన్ని స్టెప్స్ చూపిస్తే బాగుంటుంది కదా, పూజనేం స్కిప్ చేస్తామని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం విసిగ్కోకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే మాత్రం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ డూ లైక్, షేర్ ఆల్సో. అండ్ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో.
బుడ్డ చూసారా ఎంత క్యూట్గా ఉంది అసలు. పూజకి అని చెప్పి చక్కగా పట్టు లంగా జాకెట్ జడ పువ్వులు పెట్టుకొని చాలా బాగా అనిపించింది నాకు. ఇంక ఇదైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం అనమాట. మా మమ్మీయే ప్రిపేర్ చేసింది ప్రసాదం. అలా ముగ్గురు కూడా 3 ప్లేట్స్లో పెట్టేసి దేవుడికి అలా పెట్టేశారనమాట ఫస్ట్. చూసారా మరి మా పాప సంగతి తెలిసింది కదా. కొబ్బరికాయ కొట్టాలంటే ఒక మినీ యుద్ధమే చెయ్యాలి. దట్టు మన పంతులు గారు చాలా పెద్ద కొబ్బరికాయలు తీసుకురావడం పాపం కొట్టలేకపోయింది. ఫైనలీ షీ మేడ్ ఇట్. ఎలాగోలా ఎరగొట్టింది అనమాట. అందరం ఫైనల్గా పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా ప్రశాంతంగా అయిపోయింది మొత్తం అంతా. వీళ్ళైతే ఇంకా మా అన్నయ్య వదిన అనమాట. ఇందాక బొడ్డోడిని చూపించానే
ఆ అద్భుతం పుట్టింది వీళ్ళకే. మరి ఇంకా ఫంక్షన్స్ అయినా పూజలైనా ఏదైనా విందు భోజనం లేకపోతే ఎలా, ఇంకా మల్టిపుల్ ఆఫ్ వెజ్ వెరైటీస్తో మేము లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.